గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ శ్రీశక్తి గోసేవ ఫౌండేషన్ అధ్యక్షురాలు దేవి ఉపాసకులు బొమ్మించి దేవిక కనకాలమాత సైనిక్ పూరి చిన్న సాయిబాబా టెంపుల్ నుండి కీసరగుట్ట వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమానికి స్వామీజీల పీఠాధిపతులు, మఠాధిపతులు మరియు గో ప్రేమికులు, గో బంధువులు, హిందూ బంధువులు అందరూ కలిసి 500 మందితో ఈ మహాపాదయాత్ర ఉదయం 8 గంటల నుండి కీసరగుట్ట స్వామివారి టెంపుల్ వరకు వెళ్లి సమయం రాత్రి 7 గంటల చేరుకొని స్వామివారికి అభిషేకము, పూజలు జరిపి స్వామివారిని గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ అధ్యక్షులు జస్మత్ పటేల్ మరియు ఆర్కే జైన్, అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ, మాజీ మేయర్ రామ్మోహన్ మరియు గ్రూప్ ప్రేమికుడు ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ గా జరగాలని కె సంగమేశ్వరాచారి మరియు ప్రవీణ్ గోపాలాచారి, ప్రవీణ్ దుబే, శ్రీనివాస్, పవన్, ఉపేందర్ అన్న పాల్గొనడం జరిగింది. లక్ష్మణ్ प्रोग्राम होता मैं निकल गया तो मेरा काम है ना।
माता की जय। महाराज जरा आशीर्वाद जरा नहीं जा रहा था दे दिया देता। जय गौ माता, जय गौ माता, जय गौ माता के जय, गौ माता के जय। प्रकटिंचाली गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, जय गौ माता। गौ की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। गौ की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। गौ की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। गौ की रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे। జై గోమాత. ఈరోజు కాప్రా నుంచి పుణ్యక్షేత్రమైన మా
శివుని పుణ్యక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి కీసర దేవాలయం వరకు కాపురా నుంచి మహా గోమాత మరి యాత్ర ఇక్కడి నుంచి దేవి గారి కనుక నేతృత్వంలో శ్రీనివాస్ గారు, గోపాల్ గారు, రమేశ్వర్ గారు, మరి స్వాములంతా చాలామంది స్త్రీమూర్తులు కూడా అందరూ కాపురా నుంచి పెద్ద ఎత్తున గో సంరక్షణ చేయాలని ఒక మంచి కార్యక్రమం తీసుకొని మరి ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ రామలింగేశ్వరుని చెంతకు పోయి మరి అక్కడ దాకా చేసి భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు అవుతుంటాయి. కానీ భారతీయులంతా ముక్కోటి దేవతలంతా మరి గోమాతలో ఉంటారని, గోమాతను ఒక జాతీయ జంతువుగా, జాతీయ ప్రాణిగా మరి గుర్తిస్తే, ప్రకటిస్తే మరి ఆవును ఎంతో పవిత్రంగా చూసుకునే హిందువులంతా, భారతీయులంతా మరి దాన్ని రక్షించుకోగలుగుతాం. గోమాత రక్షణ అనేది భారతదేశానికి, భారత జాతికి, భారతీయులకు అవసరం. కాబట్టి దానివల్ల మరి జాతి ప్రయోజనాలు, మరి గోమాత ఇచ్చే ప్రతి అంశం, ప్రతిదీ కూడా గోవు నుంచి వచ్చే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మానవ జాతికి, మానవానికి చాలా ఉపయోగం. కాబట్టి మరి దాన్ని మనం రక్షించుకుంటే, గోమాతను రక్షించుకుంటే మరి భారత జాతిని మనం రక్షించుకున్నట్టే అనేది మరి ఈరోజు మరి దేవిమాత భక్తులందరూ, మరి అందరూ ఇక్కడున్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు వేసుకుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ గోమాత రక్షించుకోవడానికి ప్రతిరోజు మరి వేల టన్నుల కొద్దీ గోవు వధ చేసుకుంటూ, గోవులను మరి వాళ్ళ వధశాలకు పంపిస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్న మరి వ్యక్తులు, శక్తులందరినీ కూడా మరి ఆపాలే, అడ్డుకోవాలంటే మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సీరియస్ అయిన ఒక నిర్ణయం తీసుకుంటేనే ఈ గోవధ అనేది ఆగుద్ది. ప్రతిరోజు కొన్ని వేల లక్షల గోవధను ఆగితే మరి ఇలా భారత జాతిని, భారతీయులంతా ఆయురారోగ్యాల్ని, భారత సంస్కృతిని అందరినీ కూడా రక్షించుకోగలుగుతాం. కాబట్టి మరి ఆ దిశగా ఈరోజు కాపురా నుంచి రామలింగేశ్వర స్వామి కీసరకు పోయే ఈ యాత్రను అందరూ ఆశీర్వదించి, అందరూ సహకరించి మరి ఈ యాత్ర సక్సెస్ కావాలని, ఈ ఆర్గనైజర్లు చేసే ఈ యాత్ర చాలా విజయవంతంగా ముందుకు పోయి దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఇదే స్పృహతోటి, ఇదే ఆలోచనతోటి గోమాతను రక్షించే విధంగా ప్రతి ఒక్కరూ నడుం కట్టాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించే వరకు పోరాడాలని, గోవులను కాపాడుకోవాలని జరిగే ఈ మహా ఉద్యమానికి అందరూ తోడై ముందుకుపోవాలని మరి కార్యక్రమంలో వివిధ కాన్స్టిట్యూన్స్ డివిజన్ల నుంచి వచ్చిన కార్యకర్తలు, చెర్లపల్లి కార్పొరేటర్ శ్రీమతి గారు, డివిజన్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, మరి ఈ గోవును ప్రేమించే ప్రేమికులు అందరికీ కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి యాత్రలు, ఇలాంటి కార్యక్రమాన్ని, గో సంరక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మరి సందర్భంగా చెప్తూ గోవు వధను ఆపే వరకు, గో సంరక్షణను మరి సాధించే వరకు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకోవాలని. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఉమ్మంచి దేవికా కనుక సైనికుడి నుండి ఈసరకి పాదయాత్రని నిశ్చయించుకున్నారు. గోవుని రక్షించుకోవాలి, గోవు హత్యని అరగట్టాలి, గోవుని మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలని మోదీ గారికి పదే పదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దాంతోపాటు మన రాష్ట్రానికి ఒక చిహ్నంగా మన గోవుని పెట్టుకోవాలనేసి నా కోరిక. సో ఈ
ఈ సంకల్పం తీసుకుని ఇది రెండోసారి నేను భాగ్యలక్ష్మి సైనికుల నుంచి భాగ్యలక్ష్మికి పాదయాత్ర చేశాను పోయిన నెల 25న. మరి ఈ పాదయాత్ర కూడా సైనికుల నుండి కీసరకు చేస్తున్నాను. మహా పాదయాత్ర ఇది అమావాస్య రోజు, దాంతోపాటు ఇది ఆషాఢ మాసము. నాకు ఒక సంకల్పం, డైలీ ఉపాసకురాలని కాబట్టి నాకు ఈ సంకల్పం వచ్చింది. ఈ పాదయాత్రని అందరూ మన ఆర్గనైజర్స్ కానీ, నాతో నా బంధుమిత్రులు, నా అన్నదమ్ములు అందరూ సోదరులు అందరూ నాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా మన గురువు గారులకు ఎంతమంది మన పీఠాధిపతులు వచ్చిండ్రు, వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని, ఇది పదే నేను మళ్ళీ పాదయాత్ర చేయాలని కోరుకుంటూ నాకు ఆశీర్వదిస్తారని చాలా దీంట్లో ఉన్నారని 500. ఎప్పటి వరకు అది చెప్పలేదు అంటే 4 వరకు రీచ్ అవుతారని నాకు సంకల్పం. మధ్యలో ఇంకా డిపాజిట్ ఈ ఒక్కటి రోజు ఈ ఒక్కరోజే చూద్దాం, మళ్ళీ ఉంటే ఇంకా చూద్దాం. ఆ సంకల్పం అది దైవం చెప్పారు. జై గోమాత, జై జై గోమాత. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ కాప్రా సాయిబాబా గుడి నుంచి నిజంగా సంకల్పం కలిసి గోవులను రక్షించాలి, గోవులను చేసే గోవుల పైన ఉన్న దాడిని, గో సంరక్షణను ముందరికి తీసుకోపోవాలని ఒక గొప్ప సంకల్పంతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన గోవును పూజించాలి, గోవు వల్ల కలిగే లాభాలు ప్రపంచానంతటికీ కూడా చాటి చెప్పాలనే ఈ సంకల్పం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువుగారులకు, అదేవిధంగా మన గౌరవ మాజీ మేయర్ డాక్టర్ కొంత రామ్మోహన్ గారికి, స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి గారికి, యువకులు నాయకులు మన గోపాల్ గారు అయితేనేముంది, అదేవిధంగా శ్రీనివాస్ గారు అయితేనేముంది, బాలరెడ్డి గారు అయితేనేముంది, అదేవిధంగా పాండుగౌడ్, ఇట్లా ఉన్న స్థానిక నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ సాయిబాబా గుడి నుంచి గోమాతను పాదయాత్రగా బయలుదేరుతాము. మనందరికీ కూడా తెలుసు గోవు యొక్క విశిష్టత. గోవు అనంటే వేదము, గోవు అనంటే మాత, తల్లి. గోవు వల్ల పంచగవ్యాలు మనందరికీ తెలుసు. గోమాతలో సకల దేవతలు 33,000 కోట్ల దేవతలు గోమాతలో ఉంటాయి. కాబట్టి ఒక్క గోమాతను పూజిస్తే అందరి దేవతల యొక్క ఆశీర్వాదం మనందరికీ కూడా లభిస్తుందని ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. పంచగవ్యాలు గోమూత్రంలో సకల రోగాల నివారణకు ఉండే శక్తి. పొటాషియం అయితేనేముంది, మెగ్నీషియం అయితేనేముంది, ఫాస్ఫరస్ అయితేనేముంది, విటమిన్స్ అయితేనేముంది. సో సకల రోగ నివారణ ఏంది అని అంటే మన గోమూత్రం. అదేవిధంగా గోమయం, గోవు యొక్క పేడ వల్ల పెడికలు చేస్తాము. ఆ పెడికలలో ఉన్న పొగ వల్ల మన ఆరోగ్యం బాగుండడమే కాకుండా చుట్టుపక్కల క్రిమి సంహారాలను నాశనం చేస్తుంది, సకల రోగాలను నివారిస్తుంది గోమయం. అదేవిధంగా గోవు యొక్క పాలల్లో మనందరికీ కూడా తెలుసు ఏ రోగం దేనివల్ల నయమవుతుంది అని అంటే గోవు యొక్క పాలు తాగడం వలన ఉన్న అన్ని రోగాలు నయమై పౌష్టికాహారం, అదేవిధంగా ఏ ఆహారం అయితే తీసుకుంటే ఇది లభిస్తుందనంటే ఆ ఆహారం ఏంటంటే గోవు పాలు. తల్లిపాలు లేకున్నా కూడా గోపాలతోటి ఈరోజు బిడ్డ పెద్దగా అవుతుండనంటే గోపాలకున్న విశిష్టత అంతా ఇంత కాదని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా త్రివేణి సంగమము ఎక్కడుంది అని అంటే గోవులో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పాలలో, పెండలో, నెయ్యిలో, పాలు, పెరుగులో గోవు యొక్క విశిష్ట ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత మా అందరిపైన, యువత పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ గోవులను రక్షించుకుందాం, గోవులను కాపాడుకుందాం. జాతీయ ప్రాణిగా గోవును ప్రకటించే వరకు కలిసి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గోమాత, జై జై గోమాత. అరుణాచల శివ చాలా అద్భుతమైన ఘట్టము ప్రారంభమైంది. ఆల్రెడీ పోయిన నెలలోనే అమ్మ ఇక్కడి నుంచి భాగ్యలక్ష్మి దేవాలయానికి పాదయాత్ర చేశారు. ఈరోజు రెండోసారిగా ఇక్కడి నుంచి మన సైనికపురి నుంచి ఏదైతే మన శివాలయం కీసరగట్ట ఉన్నదో అక్కడ వరకు గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే నినాదాన్ని బలోపేతం చేయాలనే మహాసంకల్పంతో ఈ నినాదము ఎవరి చెవునైతే పడితే ఈ జాతీయ ప్రాణిగా ప్రకటన ముందుకు వెళ్ళిద్దో వారికి ఈ వీడియో అందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంకల్పం ఏదైతే ఉందో భారీగా బలోపేతం అవ్వాలి. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటన అయ్యేదాకా ఈ పోరాటం అనేది ఆగదు. ఇది 21 కిలోమీటర్తో ఆగే పోరాటం కాదు. 2000 కిలోమీటర్లైనా 4000 కిలోమీటర్లైనా ప్రయాణం చేసి పాదయాత్ర చేసి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటన చేసుకునే నినాదాన్ని బలోపేతం చేస్తాము. ఇప్పటి వరకు మేము రాజకీయ నాయకులందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటి వరకు అనేక రకాల మార్గాల్లో మీరు రాజకీయ పీఠాలను అధిరోహించారు. ఈ ఒక్కసారి
మొట్టమొదటి నినాదంగా ప్రకటన చేయండి. ఎవరైతే ఈ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తారో ఆ రాజకీయ పార్టీ భారీ భవిష్యత్తు, హిందువులందరూ ఏకమయ్యి వారిని పీఠంలో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మా అందరికీ కావాల్సింది గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటన చేసే నినాదం. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటన చేసే జీవోని అతి త్వరలో రాజకీయ పార్టీలందరూ ఏకమయ్యి ఎవరైనా సరే అందరికీ హిందూ భక్తులందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాము, మనము ఈ బొట్టు పెట్టామా బొట్టు లేదా అందరూ ఏకమవ్వండి. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి పురాణాల్లో ఇతిహాసాల్లో గోవు ప్రాచుర్యం లేకుండా ఈ జీవితాలు ముందుకు జరగలేదు. కాబట్టి హిందుత్వం మొత్తము ఏకమయ్యి ముందుకొచ్చి గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే నినాదాన్ని మన ఏదైతే పైన ప్రభుత్వం ఉన్నదో మన లోకల్లో ప్రభుత్వం ఉన్నదో వారందరికీ అర్థమయ్యేలాగా వారందరూ సుముఖత చూపించి ఈ గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించే నినాదాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన అమ్మ ఏదైతే భవానీ మాత ఉన్నదో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరుడు అందించి ఈ గోవుల గురించి పోరాటం చేసే యోధులకు తర్వాత గోప్రేమికులకి అందరికీ ఈ పాదయాత్రని అంకితం చేస్తున్నాము. ఈ పాదయాత్ర అంకితం చేసి మా ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాము. ఈ పోరాటం ఇక్కడతో ఆగదు, ఇంకా చాలా ముందుకు వెళ్ళిద్ది. ఈ లోపలే ప్రభుత్వాలు మేలుకొని ఈ పోరాటాన్ని శాంతియుతంగా జరుగుతున్న పోరాటాన్ని శాంతియుతంగానే ఆలోచించి మా యొక్క నినాదం ఏదైతే ఉందో, హిందువుల యొక్క నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించి జాతీయ ప్రాణిగా ప్రకటించండి. అమ్మ బాధపడుతుంది. అమ్మ అంటే ఎవరో కాదు, గోమాతే. ఆ గోమాతని ఏడిపించమాకండి. గోమాతని ఏడిపించిన ప్రతి ఒక్కళ్ళు అధం పాతాళానికి వెళ్ళిపోయారు. మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంతో మీరందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మంగళ ఆశీస్సులు తెలియపరుస్తున్నాము. మీ అరుణాచల రుద్రాక్ష స్వామి. జై గోమాత. स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। आज जो ये पदयात्रा हो रहा है उसका एक उद्देश्य है हमारे भारत की संस्कृति, भारत की सभ्यता और भारत की सनातन ये दर्शाता है कि हमारे गाय माता के अंदर में 30 कोटि देवता कहते हैं। कारण क्या है? क्योंकि हमारे भारत की अस्मिता को बचाने के लिए गाय माता है। अगर वैराग्य चाहिए तो गंगा माता है, भक्ति चाहिए तो यमुना माता है और श्रद्धा चाहिए तो सरस्वती माता है। लेकिन अगर पूरे देवताओं को मिल हमें चाहिए तो गाय माता है। इसलिए गावः विश्वमातरः, इसलिए ओम सुबी सुरभ्ये नमः कहते हैं। कारण क्या है? इतनी वेदनाओं को लेकर के बालकृष्ण जी यहाँ से 2000 किलोमीटर तक पदयात्रा उन्होंने किया। कारण क्या है? ये हमारी वेदना है हिंदुओं की, सनातनी की। लव फॉर काउ जैसे हैं वो हर दिन, जसवंत भाई पटेल इसके चेयरमैन हैं, हर दिन हर गांव घर में जा कर के गाय माता की दूध, गाय माता की घी, गाय माता की दही आप खाइए। खाने से क्या होता है उसका परिणाम देखिए, वह संस्कार और सनातन आता है। इसीलिए आज जो ये पदयात्रा है अमावस के दिन में, वो देविका कनका माता जी जो आज ये प्रस्थान की है, इसका एक ही उद्देश्य है कि यहाँ के सरकार से निवेदन है कि जिस तरह से गुजरात में गौहत्या बंद हुआ, राजस्थान में हुआ, MP में हुआ, आसाम में हुआ, ये सब जगह पे हो रहा है। यहाँ की सरकार को क्या ये इतना वेदना नहीं है कि वह गौहत्या बंद करें? क्या उनके हाथ में नहीं है? चाहे तो एक दिन के अंदर में बंद हो सकता है। उसी वेदना को लेकर के आज हम ये पद यात्रा करते हैं, बार बार करते आ रहे हैं। शिव कुमार जी सबको इन्होंने पद यात्रा किया है, लेकिन अभी तक सरकार के कान में नहीं गया है। क्या गया है ना? तो इतनी तो वेदना रखो कि हमारी भावनाओं को समझो। ये समझ कर के आप यहाँ पे गौहत्या बंद करिए। हम लोग सुबह सुबह उठते हैं, चाय पीते हैं, उसी में हजारों गाय यहाँ पे कट जाती हैं। क्या ये वेदना आपको नहीं है? आपने चंडी यज्ञ किया यहाँ पे बहुत बड़ा, अभी यादरुट्टा मंदिर बनाया, उसके अंदर में अभिषेक किससे होगा? क्या भैंस के दूध से होगा? जर्सी के दूध से होगा? पंचामृत तो भगवान को गाय के माता से ही चाहिए ना। तो ये पंचगव्य को बचाना है, ये पंच प्रकृति को बचाना है, पंच तत्व को बचाना है, इस शरीर को आरोग्य होना है, तो इसके लिए गाय माता को बचाना पड़ेगा। यही मैं निवेदन करना चाहता हूँ। भद्र माता के माध्यम से हर की वेदना आज की सरकार सुने, एक अम्मा की वेदना सुने, ऐसे पूरे भारत की वेदना है। तो यहाँ अगर
सरकार को मैं निवेदन करना चाहता हूँ कि यहाँ पे तेलंगाना स्टेट में अगर गौ हत्या बंद हो गया तो शायद लगता है पूरे भारत में बंद हो जाएगा, जहाँ जहाँ कट रहे हैं। ये मैं वेदना निवेदन करना चाहता हूँ। जय गौ माता, जय गौ माता, जय गौ माता, गौ माता की जय श्री राम। శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కలియుగంలో వారు కాలజ్ఞానం ప్రకారంగా గోవులను కాసి ఈ కలియుగంలో కనుక గోవులను కాపాడకపోతే వచ్చేటువంటి ప్రమాదాన్ని కరోనా రూపంలో ప్రతి ఒక్క మనిషికి మాత్రమే ఈ రోగం వస్తుందని వారు గట్టిగా చెప్పడం జరిగింది. ఇది ప్రతి వ్యక్తి గమనించాలి. నంబర్ 1. నంబర్ 2, ఉక్రెయిన్ రష్యా అనేటువంటి యుద్ధాల వల్ల రేపు రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యుద్ధాలలో ఎక్కువ శాతం హిందువులే ఈ భారతదేశం నుంచి ప్రయాణంలో ఉన్నారు. వీరంతా గోమాత యొక్క భక్తులే. వీళ్ళందరి యొక్క ఉద్దేశాలను కూడా ప్రపంచ దేశాలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో జరగాలి. అలాగే ఇప్పుడైతే వాతావరణ కాలుష్యం చేసేటువంటి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పూజలలో ముఖ్యంగా గణపతి పూజ విగ్రహాలను పెట్టి కాలుష్యం చేస్తున్నామని ప్రభుత్వం మనమైన గుగ్గోలు పెడుతుంది. ఇది నంబర్ 1 పాయింట్. అలానే అమ్మవారిని పెడుతున్నామని చేస్తుంది. గోపూజను కూడా నవరాత్రుల పేరు మీద 9 రోజులు కనుక హిందూ భక్తులు, హిందూ కార్యకర్తలు, యోధులు, పూజారులు గుళ్ళల దగ్గర 9 రోజులు నవగ్రహ పూజలాగా 9 రోజులు కనుక గోవును కనుక పూజలో పెట్టినట్టయితే ఒక్కరోజు దుకాణం ఎప్పుడు పనికిరాదు. సారా దుకాణం దగ్గరికి జనమే వెళ్తారు, పాల దుకాణం దగ్గరికి పాలవాడే వెళ్ళాలన్నట్టు ఈ పరిస్థితి ఉంది. కనుక ఒక్కరోజు షోపు డబ్బులతో ఈ గోమాత యుద్ధం జరగదు. నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఈరోజు ప్రధానమంత్రిలో లేదు. కారణం ఏమిటి అంటే దానికంటే ఇంకా గొప్ప విషయాలు ఉన్నాయని. కానీ తెలియకుండానే ఇప్పుడు 7-12 సంవత్సరాలలో ఎన్నో గోవులు కట్ చేయబడ్డాయి. దీనికి కారకులు ఎవరైతుందో ఈ దేశం నాశనం అవుతుందంటే దానికి కారణం ముందుగా ప్రజలే. నేను నాయకులను ఎవడు నియమించాడు? ప్రజలు నియమించారు. మరి ప్రజలే ఆ నాయకులకు బుద్ధి చెప్పేటువంటి ఆసన్నమైంది. కనుక గోవు కూడా కేవలం గోవును ఒక్కడే కట్ చేయడం అది జీవహింసతో సమానమని, జీవులను వధించి జీవికి వేసేన జీవదోషములను చిక్కుబడును, జీవహింస చేత చిక్కున మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. మరి హిందువులందరూ నిజంగా గోవులను ఒక్కడిని కట్ చేయొద్దు అంటున్నారా? దేని కూడా కట్ చేయదు. వీళ్ళు ఏది కట్ చేసినా అది గోవు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తినేవాడికి గోవా మనిషి అది వాడికి మాంసం అయితే చాలు. కానీ మరి హిందువులందరే ఇప్పుడు ఎవరైతే గోవులకు వస్తున్నాడో వాడి దగ్గరే మోకరిల్లి ఆదివారం నాడు గొర్రెల్లాగా బర్రెల్లాగా అక్కడ నిలబడి లైన్లో తీసుకొచ్చి కిలోలు తీసుకొని ఇంట్లో తింటున్నాడు. వీడి పరిస్థితి ఏంటి? ఇది ఎవడు మాట్లాడాలి? కాబట్టి కేవలం ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక వ్యక్తినో మాట్లాడము హిందూ ధర్మంలో లేదు. ఎవడు తప్పు చేసినా వాడికి శిక్ష కంపల్సరీ పడాలి. ఎవడైనా గోవును రక్షించకపోతే రాబోయే కాలంలో శిక్ష తప్పదనేటువంటి విషయం ఖచ్చితంగా సమాచారబద్ధంగా వెళ్ళాలి. ఇది కాలజ్ఞాన రూపంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాలకు వచ్చే లోపు సామాన్యుడు కూడా ధనికుడు అయ్యేటువంటి అవకాశం వస్తుందన్నాడు. ఎప్పుడైతే ప్రాణహింస జరుగుతుందో అది మానవ హింస కావచ్చు, జీవహింస కావచ్చు, ఏ హింస అయినా కావచ్చు, ఆ హింసకు ఖచ్చితంగా మానవులే ప్రకృతిలో ఆ యొక్క మాయను వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది, ఆ యొక్క ప్రతిఫలాలను కూడా తీసుకోవాల్సి వస్తుందని కరోనా రూపంలో చెప్పారు. ఆ కరోనా రాబోయే కాలంలో భారతదేశంలో 138 కోట్ల భారతీయులలో ఎన్ని మరణాలు జరగాలి? 30 కోట్లు అంటే అమ్ముతున్నారు. ఇది పెద్ద దుర్మార్గం. ఇది కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి పూతను అనే రాక్షసిని పంపించి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకు పాలిచ్చే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు క్యాన్సర్ రూపంలో ప్రతి వాడిని కవరించేటువంటిది ఏంటయ్యా అంటే కేవలం జెర్సీ ఆవు. ఆవులంటే ఆవుకు జెర్సీకి తేడా ఏంటంటే దీనికి ఊపిరి ఉంటుంది. ఇది సూర్యరశ్మి ద్వారా దీని యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అదే జెర్సీ పాలు తాగిన వాడికి ప్రతి వాడు ఇంటికి వెళ్ళి క్యాన్సర్ రోగం కారణం ఏమిటంటే కేవలం జెర్సీ పాలు, కేవలం బర్రె పాలు ఎవడు తాగాలంటే కేవలం ఫైల్వాన్లు మాత్రమే తాగాలి. ఇక్కడ ఎవడు ఫైల్వాన్ ఉన్నాడు చెప్పండి? అందరూ యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నప్పుడు గోరే కావాలి. కానీ గోవు పేరు మీద జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు. గోవు రక్షించబడాలంటే ఒక ముఖ్య సూత్రం ఏంటంటే గోవు యొక్క ప్రోడక్ట్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కొనగలిగితే ఆటోమేటిక్గా రక్షించబడుతుంది. కానీ మనం అవన్నీ కొనకుండా ప్లాస్టిక్ వస్తువులన్నీ కొని ప్లాస్టిక్ మూవ్మెంట్ చేస్తే కుదరదు. కనుక అర్థం చేసుకొని ఏ ప్రభుత్వమైనా అది కేసీఆర్ ప్రభుత్వమా, లేకపోతే కేటీఆర్ ప్రభుత్వమా, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా, కానీ ఏ ప్రభుత్వమైనా మనిషి అనేవాడు దీనిపైన మనసు పెట్టకపోతే రాబోయే కాలంలో రష్యా ఉక్రెయిన్ యొక్క స్థితిగతులను మనం అనుభవించాల్సి వస్తుందనేది వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞంలో చెప్పారు. నందనందనకు మధ్య నేనుద్భవింతును కాశ్మీర దేశమున నమ్మండయ వింధ్యా పర్వతమున విద్యలే నిర్తును నందికొండలున సిరుముగా నిలుతున్నాను. నంద అంటే నందనామ 2012లో వచ్చింది. 2014లో కొత్త ప్రభుత్వాలన్నీ మన భారతదేశానికి మన రాష్ట్రంలో వచ్చినాయి, భారతదేశంలో కూడా వచ్చింది. ఇది అర్థం చేసుకోండి. కాశ్మీర్ సమస్య వెళ్ళిపోతుందన్నారు. కాశ్మీర దేశమున నమ్మండయ వింధ్యా పర్వతాల్లో వచ్చేటువంటి సాధువులంతా వింధ్యా పర్వతం నుంచి బయటకు వస్తారని చెప్పారు. వచ్చిన తర్వాత ఎవడు మిగిలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా దుర్మార్గులు ఎట్టి పరిస్థితుల్లో ఖండించబడతారు. అది కాలమే ఆ ప్రకృతి శిక్ష వేస్తుంది. ఇప్పుడు కరోనా వేసింది,
నెక్స్ట్ శిక్ష కూడా దాని ద్వారా ఉన్నదని. జై గోమాతాకి జై. ప్రకటించాలి ప్రకటించాలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ప్రకటించాలి ప్రకటించాలి గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. బంద్ కరో బంద్ కరో బంద్ కరో బంద్ కరో బంద్ కరో గో హత్య బంద్ కరో. జై గోమాత. జై గోమాత. ఆవు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ప్రపంచ మానవాళికి మొత్తం అవసరము. ఇక్కడ ఆవును ఎక్కడ కూడా మతపరంగా చూడొద్దు. ఈ ఆవు లేకుంటే మొత్తం విశ్వం నాశనం అయిపోతుంది. మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గో ఆధారిత వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలు పండించి మంచి ఆరోగ్యంతో మన పిల్లలకు మనం ఎన్ని వందల కోట్లు ఇచ్చినా వారికి ఆరోగ్యం ఇవ్వలేకపోతే వేస్ట్. కాబట్టి అలాంటి ఆరోగ్యం ఈ గోమాత పట్ల ఉన్నది. ఈరోజు జగ్గి వాసుదేవ్ గారు ఒక బైక్ యాత్ర చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఏంది, భూమి సారాన్ని కోల్పోయింది. అలాంటి భూమికి సారం రావాలంటే గోమూత్రం గోమయమే. ఈరోజు ఈ తల్లి ఈ శ్రీమూర్తి ఇక్కడ నుంచి బాగా పాదయాత్ర వెళ్తున్నారు. వీరికి సంఘీభావంగా నిజంగా నేను మన మాజీ మేయర్ గారు వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు వారు చెప్పినప్పుడు అమ్మ శ్రీదేవి చెప్పింది, మా కుటుంబము నేను మా అత్తమ్మ క్యాన్సర్తో బాధపడుతుంటే రోజు మేము గోమూత్రం తాగుతున్నాము. అదేవిధంగా నాకు ఎప్పుడైతే ఈ కరోనా టైంలో కరోనా వచ్చిందో నాకు మొత్తము ఈ సెల్స్ అన్ని వైట్ సెల్స్ అన్ని వెళ్ళిపోయినప్పుడు నేను గోమూత్రం గో ప్రొడక్ట్సే వాడుతున్నానా అని చెప్పింది. నిజంగా ఇలాంటి వారు గోవును ప్రమోట్ చేసుకుంటూ వారి ఆరోగ్యాలు ఎట్లయితే మెరుగుపరుచుకుంటున్నారో మీ అందరూ కూడా వీళ్ళని చూసి మనందరం కూడా గోమూత్రం గోమయం ఎక్కడైతే గోవుకు డిమాండ్ పెరుగుతుందో అందరూ స్వచ్ఛమైన ఆవు పాలు తాగండి. ఇందాక స్వామీజీ చెప్పినట్టు స్వచ్ఛమైన ఆవు పాలు. ఒక ఆవు, చిన్న ఆవు వదిలేస్తే 100 ఆవులున్నా తన తల్లి దగ్గరికి వెళ్ళి మాత్రమే పాలు తాగుతుంది. అదే ఒక బర్రె దూడను వదిలేస్తే 10 నల్లకు కనిపిస్తే ఏ పొదుగు కనిపిస్తే ఆ పొదుగు పట్టుకొని మాత్రమే తాగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. రేపు మన భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని చూడాలంటే, మనల్ని ఓల్డేజ్ హోమ్లలో వేయొద్దు అనుకుంటే మన పిల్లలకు మనం ఆవు పాలు తాగిద్దాం. మనందరం కూడా ఆవు పాలు తాగిద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్ర, భారతీయులు ఎందుకు ఈ విధంగా సమృద్ధిగా ఉన్నారని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో మన దేశానికి వచ్చి వీళ్ళు ఆవుతోనే సమృద్ధిగా ఉన్నారు. కాబట్టి ఈ ఆవును వీరి నుంచి దూరం చేయాలి, అప్పుడే వీళ్ళు మనకు బానిసలుగా అవుతారని చెప్పి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీలో టీ తయారు చేసి ఆవుల బదులు జెర్సీ బర్రెలు తీసుకొని రావడం జరిగింది. మనము వాళ్ళకు నిజంగా ఈ రోజు వరకు కూడా మనలో ఐకమత్యం లేనందుకే ఇది జరిగింది. కాబట్టి మనందరము పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులానికి అతీతంగా ఈ గోవును బతికించుకుంటే యావత్ ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అమ్మ చేస్తున్న ఈ మహాయజ్ఞానికి ఆమెకు శుభాభినందనలు చెప్తూ ఆమెకు భగవంతుడు ఇంకా మంచి ఆరోగ్యం ఈ ఏజ్లో కూడా ఈ పాదయాత్ర చేస్తున్నట్టే ఇంకా అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన బొంతు రామ్మోహన్ గారికి, శ్రీదేవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వచ్చిన మిత్రులందరూ కూడా, మా కమలేష్ మహారాజ్, స్వామీజీలందరూ కూడా వీళ్ళందరూ ధర్మం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఈరోజు గోవు కోసం వీళ్ళు జీవితాలను త్యాగం చేస్తున్నారు. మనందరి బాధ్యత. మనం పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, మనం అందరం కూడా గోపాలు, ఆవు పాలు, ఆవు మూత్రం తాగితే ఆవు ప్రశస్తం పెరుగుతుంది, ఆవు డిమాండ్ పెడుతుంది. ఆవును ఒక ఎకనామికల్ యాక్టివిటీ చేసేటైతే ఏ గోశాల కూడా ఎవరికి చేయి చాపాల్సిన అవసరం లేదు. జై గోమాత, జై గోమాత. ప్రకటించాలి 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 गाय की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। गाय की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। गाय की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। प्राणालयना अर्पिस्ता गो माता की जय, 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 गो माता की जय।
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బాల హనుమాన్ కి